IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచెరువులు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్ లోని 9 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చార్ధామ్ యాత్రను వాయిదా వేసినట్టుగా అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో యాత్రికులు రిషికేశ్ వద్దే ఆగిపోవాలంటూ సూచించారు. చార్ధామ్ యాత్రికులు తమ ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే బద్రీనాథ్ హైవేను మూసేశారు అధికారులు. కొండచెరువులు విరిగిపట్టడంతో రహదారులను కూడా క్లోజ్ చేశారు. జోషిమఠ్లోని విష్ణుప్రయాగ దగ్గర అలకనంద ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. భారీ వర్షాల కారణంగా చమోలి జిల్లాలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలుచోట్ల కొండ చర్యలు విరిగిపట్టాయి. ఫలితంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలంటూ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సూచించారు. వాతావరణం అనుకూలించిన తరువాతే చార్ధామ్ యాత్ర తిరిగి ప్రారంభం అవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు చార్ధామ్ యాత్రకు వస్తుంటారు. ఈసారి కూడా ఇప్పటికే చాలా మంది దివ్యక్షేత్రాలను సందర్శించుకోబోతున్నారు. ఇక మరోవైపు అస్సాం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్ సహా ఈశాన్య ప్రాంతాల్లో కుంభవృష్టి వాన్లతో నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ చెరువులు విరిగిపడుతున్నాయి. దీంతో రవాణా మార్గాలు స్తంభించి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అస్సాంలో 24 లక్షల మందిపై వరదల ప్రభావం చూపిస్తోంది. అస్సాంలో వరదల ధాటికి మరణించిన వారి సంఖ్య 70కి చేరుకుంది. ఇక అస్సాం వ్యాప్తంగా బ్రహ్మపుత్ర నదితో సహా పలు ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. మొత్తం 29 జిల్లాల్లోని 24 లక్షల మంది ప్రజలపై ఈ వరదలు ప్రభావం చూపుతున్నాయి. దుబ్రి, కాచర్, దర్రాంగ్ వంటి జిల్లాలో అధిక శాతం ప్రజలు నీటిలోనే తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. తుఫాను, వరదలు, కొండచెరువులు విరిగిపట్టడం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 70కి చేరుకుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కజీరంగా జాతీయ పార్కులో వరదల కారణంగా ఇప్పటివరకు 129 జంతువులు చనిపోయినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇక ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రిషికేశ్లోని త్రివేణి ఘాట్, గంగాహారతి ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారింది. దీంతో పర్యాటకులు ఎవరూ అటువైపు వెళ్లొద్దంటూ హెచ్చరించారు అధికారులు. ఇక మహారాష్ట్రలో కూడా వాన బీభత్సం సృష్టించింది. పాల్ఘర్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకున్న 16 మంది గ్రామస్తులను అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. పలు రైల్వే ట్రాక్లపై మట్టి, నీరు చేరడం, చెట్టు కూలిపోవడం వంటి ఘటనలతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. రుతుపవనాల ప్రభావంతో ఉత్తరప్రదేశ్ను వర్షాలు, వరదలు చుట్టుముట్టాయి. కుషీనగర్, బల్రాంపూర్, సరస్వతి జిల్లాలు నీట మునిగాయి. రాష్ట్రంలోని అనేక నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. గోరఖ్పూర్, బహ్రైచ్, గోండా, బస్తీ, సంత్, కబీర్ నగర్, మహారాజ్గంజ్, బల్రాంపూర్, సరస్వతి, లఖీంపూర్ సహా పలు జిల్లాల్లో వచ్చే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లోనూ పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. డార్జిలింగ్, కాలింపోంగ్, జల్పైగురి, కూచ్ బిహార్, అలిపూర్దౌర్ జిల్లాల్లో ఈ నెల 12 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్లోనూ పలు నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇటు మహారాష్ట్ర రాజధాని ముంబై సముద్రాన్ని తలపిస్తోంది. భారీ వర్షాలతో ఎక్కడ చూసినా రహదారులపై వరద నీరే కనిపిస్తోంది. వర్షం నీటిలో వాహనాలు మునిగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. భారీ వర్షాలకు ముంబై మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు అధికారులు. రోడ్ల నుంచి రైలు పట్టాల వరకు అన్ని చోట్ల నీరే కనిపిస్తోంది. పలు రైళ్లను కూడా రైల్వే శాఖ దారి మళ్లించింది. రైలు పట్టాలపై భారీగా నీరు, మట్టి చేరడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ట్రాక్పై చెట్లు పడిపోవడంతో కసారా, టిట్వాలా సెక్షన్లో రైళ్లను రద్దు చేశారు. మరోవైపు విమానాశ్రయాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరో 2 రోజుల పాటు ముంబై నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక రాబోతున్న 3 రోజుల్లో ముంబై సహా మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. हेलो हाँ हो जाएगा मेरे को
हाँ